ఇక మరుసటి రోజు వరుణ్ రాజ్ నిధికి ఈ విధంగా మెసేజ్ చేస్తాడు. హాయ్ మై వైఫ్, ఏం చేస్తున్నావే అని. నిధి రిప్లై ఇస్తుంది. అప్పుడు వరుణ్ రాజ్ ఇలా అంటాడు, నువ్వు ఏం సోపు వాడతావు, ఏం షాంపూ వాడతావే చెప్పు అంటాడు. నిధి ఆన్సర్ చెప్తుంది. ఇక స్టార్ట్ చేశాడు తన కామపు భూతు పురాణాన్ని. ఆ మెసేజెస్ చూసిన నిధికి చాలా కోపం వచ్చింది. చీతు, మనిషి అన్నవాడు ఇంత గలీజ్గా మాట్లాడతాడా, చెంప పగులుతుంది, వేస్ట్ ఫెలో అంటుంది నిధి. ఎందుకే డాష్ దానా అంటూ పచ్చిగా తిడతాడు వరుణ్ నిధిని. నువ్వు ఎన్ని మాటలు అన్నా సరే నేను చాలా భరిస్తూ సహిస్తూ వచ్చాను నీ విషయంలో. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఈ అబ్బాయి విషయంలో నేను ఇంతగా దిగజారిపోయాను, ఎందుకు భరిస్తున్నా, తను ఎన్ని మాటలు అన్నా కానీ అని అనిపిస్తుంది అంటుంది నిధి. నీపై నాకున్న ప్రేమ వలన నిన్ను ఏమి అనలేక, నిన్ను వదులుకోలేక, నువ్వనే మాటల్ని భరించలేక, నా కన్నీళ్ళని దాచలేక, నా బాధకి ఓదార్పు అనేది లేక నేను ఎంత తల్లడిల్లిపోతున్నానో తెలుసా నీకు. అసలు నీలాంటి వాడిపై నాకెందుకు ఇంత ప్రేమ, నాకెందుకు నువ్వంటే ఇంత ఇష్టమో నాకే తెలియట్లేదు. లెక్క లేకుండా చీప్గా తీసి పడేస్తూ కొంచెం కూడా విలువ అనేది ఇవ్వకుండా నీ నీచమైన చిత్త మాటలతో నా గుండెని ముక్కలు చేస్తున్నావు. అసలు మీ అమ్మ నన్ను ఏడిపించి చంపడానికే కన్నదేమో అంటుంది నిధి కోపంగా, బాధతో ఏడుస్తూ. ప్రేమని పంచుతావనుకున్నా కానీ నన్ను నీ మాటలతో చంపుతావనుకోలేదు. వేధించి ఇంతగా ఏడిపించి నా హృదయాన్ని ఇంతగా చిత్రవాదకి గురి చేస్తావనుకోలేదు. నన్ను ప్రేమిస్తున్నావేమో అనుకున్నా కానీ నన్ను ఇంతగా ద్వేషిస్తున్నావా అంటుంది నిధి. వరుణ్ రాజ్ రిప్లై ఇవ్వడు, కానీ మనోనిధికి ఫోన్ చేస్తాడు. నిధి ఏడుస్తూ ఫోన్ ఎత్తుతుంది. నిధి ఏడుస్తూ హలో హలో అంటుంది. వరుణ్ 5 minutes ఫోన్లో లైన్లో ఉండి వింటూ ఉంటాడు. తర్వాత మెసేజ్లో ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. నువ్వే కదరా నన్ను ఏడిపించి చంపుతున్నావు. అసలు ప్రేమ అనేది ఇంత నరకంగా ఉంటుంది అంటే అసలు నేను ప్రేమించేదాన్నే కాదు, ఉన్నా సరే నిన్నే ప్రేమించేదాన్ని అంటుంది నిధి. సర్లే ఇంకా పడుకో అంటాడు వరుణ్ రాజ్. నువ్వే పడుకో హ్యాపీగా, నేను మాత్రం ఈ రాత్రంతా నీ చేదైన చెత్త మాటల్ని, నీ కామపు మాటల్ని, నీ పూత మెసేజెస్ని చూస్తూ ఉంటా అంటుంది నిధి. వరుణ్ రాజ్ నుండి ఎటువంటి రిప్లై రాలేదు. మనోనిధి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక 2:30కి అలా నిద్రపోతుంది మనోనిధి. తర్వాత రోజున సాయంత్రం పూట మానస్ తేజ్ తన ఫ్రెండ్ శేఖర్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తుండగా తరుణి మానస్ అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏడికి పోతున్నావు, ఆగాగు అంటుంది. ఆగిన ఏందో చెప్పు అంటాడు మానస్. నువ్వే కదా మనోనిధికి వరుణ్ రాజ్ నెంబర్ తెచ్చిచ్చినావు అంటుంది తరుణి. అవును, అయితే ఏంది మరి ఇప్పుడు అంటాడు మానస్ తేజ్. మరి ఇప్పుడెందుకు గిట్ల చేస్తున్నావు, శేఖర్ని లవ్ చేయమని చెప్తున్నావంట అంటుంది తరుణి. అప్పుడు మానస్ ఇలా అంటాడు, అప్పుడంటే వరుణ్ రాజ్ చాలా మంచోడు అనుకున్నా, తన లైఫ్లో ఏ అమ్మాయి లేదనుకున్నా, అందుకే నిధి లవ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ మధ్యనే నాకు ఒక విషయం తెలిసింది, ఆ వరుణ్ రాజ్ లైఫ్లో ఇంకో అమ్మాయి ఉందని. అదే విషయం నిధికి చెప్తే భరిస్తుందా, వరుణ్తో పీకల్లోతు ప్రేమలో ఉంది, అయినా సరే టైం చూసుకొని చెప్తా అంటాడు మానస్. వద్దొద్దు మానస్, మేము కూడా చెప్పాలనుకున్నాం కానీ నిధికి ఒక కల వచ్చిందంట, ఆ కలలో అంటూ నిధి చెప్పిన విషయం చెప్తుంది తరుణి. తిక్కమొకంది, కలకు కూడా ఏడ్చిందా అంటాడు మానస్. అంటుంది తరుణి. అప్పుడు తరుణి, అవును కానీ నువ్వెందుకు నిధితో శేఖర్కి అంత భూమి ఉంది, ఇంత ఆస్తుందని చెప్పినావు, అంతేం లేదుగా శేఖర్కి అంటుంది తరుణి. నేను చెప్పినంత లేకపోయినా ఉన్నంత అయితే ఉందిగా, నిధి లవ్ చేయాలని అలా చెప్పా అంటాడు మానస్ తేజ్. గట్లాంటి ఆంటీకి గది లొంగుతుందా, ఏం చెప్పినావు నువ్వు అంటుంది తరుణి. ఇక తర్వాత రోజున వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేశాడు. నీకు లవ్ చేయడం రాదు కానీ లవ్ అంటావు, నా మీద ప్రేమ ఉంది అంటావు కానీ నేను అడిగిన దానికి ఒప్పుకోవు, అసలు నీకు లవ్ సెట్ కాదే, నాకు నువ్వు సెట్ కావు అంటాడు వరుణ్ రాజ్. అప్పుడు నిధి, ఎందుకు ఎప్పుడు చూడు నాకు సెట్ కావు, నువ్వు నాకు సెట్ కావని అలా మాట్లాడి నన్ను బాధ పెడతావు అంటుంది. సంభాషణ మెసేజెస్ రూపంలో జరుగుతుంది. ఇలా రోజులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక మళ్ళీ వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం మానేశాడు. నిధి చేస్తే రిప్లై లేదు, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.
కొన్ని రోజుల తర్వాత నిధి నెంబర్ని బ్లాక్లో పెట్టాడు. ఇక నిధికి దుఃఖం తన్నుకొస్తుంది. ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంటుంది. సమయానికి తిండి సరిగ్గా తినేది కాదు. ఎప్పుడు చూడు ఫేస్ అంతా డల్గా పెట్టి బాధతో నిండిన హృదయంతో వరుణ్ రాజ్ గురించి ఆలోచిస్తూ ఉండేది. తన ఫోన్ కాల్ కోసం, తన మెసేజ్ కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండేది. అలాగే ఒకసారి కాలేజ్ నుండి వచ్చేటప్పుడు బస్టాండ్లో అనూహ్య, మనోనిధిలని శ్రీకర్ కృష్ణ చూశాడు. వారిని గమనించాడు. ఆ తర్వాత రోజున అనూహ్యతో ఇలా అంటాడు, ఎందుకు నిధి ఫేసు అంత ఏడ్చినట్టు పెట్టి ఉంటుంది, అంత బాధగా పెట్టుంటుంది ఎందుకు? ఆ ఫేస్లో మొదట్లో నేను చూసిన కళ కనిపించట్లేదు. ఇప్పుడు కాస్త నవ్వుతూ ఉండమను, లేదా కాస్త నార్మల్గానైనా పెట్టమను ఆ ఫేస్ని. అలా ఉంటే మాత్రం బాలేదు అంటాడు శ్రీకర్ కృష్ణ. అదే విషయాన్ని అనూహ్య నిధితో చెప్తుంది. ఇక అప్పటి నుండి నిధి మనసులో ఎంత బాధ ఉన్నా కానీ ఏమీ లేనట్టుగానే, ఫేస్లో మాత్రం ఏ బాధ లేనట్టుగానే ఉంటూ ఆ బాధని ముఖంలో కనిపించకుండా మనసులో దాచేస్తూ ఉంటుంది. పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ రోజు నిధి చదువుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకి రేపటి రోజున ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ మనోనిధికి ఒక మెసేజ్ సౌండ్ వినిపించింది. నిధి పట్టించుకోలేదు. మళ్ళీ వచ్చింది మెసేజ్ సౌండ్. ఈసారి ఫోన్ తీసి చూసింది. వరుణ్ రాజ్ మెసేజ్ చేశాడు. ఆనందపడిపోయి చదివే బుక్కుని పక్కన పెట్టి రిప్లై ఇచ్చింది వరుణ్కి. వరుణ్ రాజ్ 2 మెసేజెస్ మంచిగా చేసి తర్వాత నిధి హృదయం విని తట్టుకోలేనటువంటి మాటలు అంటాడు. నిధికి ఏడుపు ఆగట్లేదు. తననే మాటలకి ఏడుస్తూ ఉంటుంది. ఏ రిప్లై ఇవ్వవే డాష్ దానా, ఓహో వేరే ఇంకెవరితోనో మెసేజ్ చేస్తున్నావా, ఎవరితోనో చేస్తున్నావు కదూ, అందుకేనా నాకు రిప్లై ఇవ్వట్లేవు. ఏమంటుండు ఆడు, రమ్మన్నాడా మరి, పోతున్నావా అంటాడు. నిధి కళ్ళు తుడుచుకొని ఏంటి చెప్పు అని రిప్లై ఇస్తుంది. అయిపోయిందా వాడితో చేయడం అంటాడు వరుణ్ రాజ్. నేను ఎవరితోనూ చేయడం లేదు, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటుంది నిధి. నీకెప్పుడు అదే పని కదనే అంటాడు వరుణ్ రాజ్. ఇలా ఈ విధంగా నిధిని చాలా మాటలతో, తన మాటలతో బాగా ఏడిపిస్తాడు వరుణ్ రాజ్. ఇక గంట తర్వాత నిధి ఏడుస్తూ, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఉన్నదే బాధలో, అయితే ఇప్పుడు నీ మాటలతో నన్ను ఇంకా బాధ పెట్టి చదువుకోకుండా చేశావు. బుక్స్ ముందల వేసుకుంటే నువ్వన్న మాటలే గుర్తుకొచ్చి ఏడుపు వస్తుంది నాకు అంటుంది నిధి. వరుణ్ రిప్లై ఇవ్వడు. తర్వాత మళ్ళీ రాత్రి టైంలో నిధికి ఫోన్ చేస్తాడు. ఆ టైంలో నిధి చదువుకుంటూ ఉంటుంది. నిధి ఫోన్ ఎత్తి హలో ఏంటి చెప్పు అంటుంది. నిధి ఫోన్ ఎత్తి హలో ఏంటి చెప్పు అంటుంది. నిధి ఒక 10 సార్లు హలో హలో అంటుంది. అయినా సరే వరుణ్ రాజ్ లైన్లో ఉండి వింటూ ఉంటాడు కానీ సమాధానం ఇవ్వడు. ఇక నిధి ఫోన్ కట్ చేస్తుంది. వరుణ్ రాజ్ మెసేజ్లో మళ్ళీ భూతు పురాణం పెడతాడు. నాకు ముద్దు కావాలి, నీలో అది బాగుంది, అది కావాలి, ఇది కావాలి అని గలీజ్గా మాట్లాడతాడు. నీ లీ డాష్ నాకు బాగా నచ్చాయి అంటాడు. అప్పుడు నిధి ఇచ్చి నీలాంటి ఎదవని ఎలా తిట్టాలో కూడా నాకు తెలియట్లేదు అంటుంది. వస్తావని ఆ విధంగా కలుద్దాము అంటూ చాలా ఓపెన్గా మాట్లాడతాడు. నిధి బాగా ఏడుస్తూ నీలాంటి కామపు వేస్ట్ ఫెలోనా నేను లవ్ చేసింది, చి అని రిప్లై ఇస్తుంది. ఇక వరుణ్ రాజ్ తన చెత్త మాటలతో నిధిని ఇంకా ఎక్కువగా ఏడిపించాడు. ఒక్కో మాట సూదుల్లా పొడుస్తున్నాయి నిధి హృదయాన్ని. ఆ రాత్రి 12:45 దాకా నిధిని తన మాటలతో ఏడిపించి చంపాడు వరుణ్ రాజ్. ఇక నిధి హెచ్చి వేస్ట్ ఫెలో పోరా గుడ్ బై అని చెప్పి బాగా ఏడుస్తూ పడుకుంది. కానీ ఏడుపు తప్ప నిద్ర రావడం లేదు నిధికి. ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. టైము 3 అయింది. అప్పుడు పడుకుంది. తెల్లవారింది. టైం 6 అయింది. పూర్తిగా బాధలో మునిగిపోయింది నిధి. హృదయం మొత్తం వేదనగా ఉంది. మనసు అస్సలు బాలేదు. తట్టుకోలేని బాధ ఉంది నిధిలో. ఇక ఏడుస్తూ అలాగే ఉండిపోయింది ఇంట్లో. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ రాయలేదు. వరుణ్ రాజ్ కారణంగా ఆ రోజు ఎగ్జామ్ రాయలేదు మనోనిధి. అదేంటో కానీ ఎప్పుడు చూడు నిధికి ఎగ్జామ్ టైంలోనే మెసేజ్ చేసి చెత్త మాటలు అనేవాడు వరుణ్ రాజ్. టార్గెట్ ఏమన్నా పెట్టుకున్నాడేమో మరి. కొన్ని రోజుల తర్వాత మానస్ తేజ్ అనూహ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు.
అక్కడే నిధి, తరుణి, లత ఉన్నారు. మానస్ తేజ్ ఇలా అంటాడు, నా రికార్డ్ ఎవరు రాస్తారు ఇలా అంటాడు వారి వైపు చూస్తూ. అప్పుడు నిధి, లత, తరుణి, అనూహ్యలు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అందరూ ఒకేసారి ఇలా అంటారు, కనిపిస్తలేదా మేమేం చేస్తున్నామో అంటారు. అందరూ ఒకేసారి అలా అనగానే మానస్ ఇలా అంటాడు, కుక్కలు మొరిగినట్టు ఎందుకు అట్లా అరుస్తారు, అచ్చం కాకులు అరిసినట్టుగానే ఉంది అంటాడు. అప్పుడు తరుణి, మేం కాకులం కావు కావు రారే కాకులారా మా దోస్తులారా అంటుంది వెటకారంగా. ఏ నిధి, నా రికార్డు రాయ్ అంటాడు మానస్. నాది నాకే ఉంది, అట్లా తిరిగే బదులు రాసుకోవచ్చుగా అంటుంది నిధి. అనూహ్య, నిధి అంటే రికార్డు రాస్తున్నారు, మీ ఇద్దరు ఖాళీనే కదా రాయొచ్చు కదా నాది అంటాడు మానస్. మాకేం పనిలేదా ఇట్లా, మాకు మస్తు పని ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు తరుణి, లతలు. నువ్వు రాయి అనూహ్య అంటాడు మానస్. నాకు కూడా ఉంది మానస్, నేను కూడా రాసుకోవాలి కదా అంటుంది అనూహ్య. అప్పుడు నిధి ఇలా అంటుంది, అవును వరుణ్ రాజ్ కనిపించాడా నీకు అంటుంది. ఎందుకే మెంటల్ దానా నీకు, నువ్వు అనుకున్నట్టు ఆడేం కాటన్ సీడ్ కాదు, వదిలే వాడిని మర్చిపో అంటాడు. పో అంటుంది నిధి. వాడికి నువ్వంటే ఇష్టం లేదు కానీ వాడిని మర్చిపో అంటాడు. నేనెందుకు మర్చిపోను అంటుంది నిధి. నువ్వెందుకు మర్చిపోతావే, బిత్తిరి సంఘానికి అధ్యక్షురాలా అంటాడు మానస్. నువ్వే, నేనేం కాదంటుంది నిధి. సర్లే కానీ నా రికార్డ్ రాయండి ఇద్దరిలో ఎవరో ఒకరు అంటూ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు మానస్. ఒకరోజు మనోనిధి కాలేజీకి వెళ్ళేటప్పుడు వారి ఊరు నుండి ఆటో ఎక్కింది. ఆ ఆటో తన ఫేవరెట్, తనకిష్టమైన ఆటోనే. వరుణ్ రాజ్ కూర్చున్న ప్లేస్లో కూర్చొని మురిసిపోయే ఆటో అది. అదే అండి వరుణ్ రాజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు అదే ఆటోలో గుర్తుకొచ్చింది కదా, అదే ఆటో. ఇక ఆటో స్టాండ్ నుండి బయలుదేరింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆటో ఆపి ఎక్కుతున్నారు. ఇక కొద్ది దూరం అయితే 1 minute ఊరు ఎండ్ అవుతుంది. ఆ టైంలో వరుణ్ రాజ్ ఆటో ఆపాడు. నిధి గుండె జల్లుమన్నది వరుణ్ణి చూడగానే. ఇక అతను ఆటో ఆపడంతో వరుణ్ రాజ్ ఆటో ఎక్కాడు. తర్వాత కొద్ది సమయానికి వారి ఊరి మండలం వచ్చింది. ఇద్దరు ఆటో దిగారు. ముందుగా వరుణ్ రాజ్ ఆటో దిగి బ్యాక్ పాకెట్లో నుండి, వెనక జేబులో నుండి ఒక 20 రూపీస్, 20 రూపాయల నోటు తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చాడు. తర్వాత నిధి 50 రూపాయలు ఇచ్చింది ఆటో డ్రైవర్కి. ఆ ఆటో డ్రైవర్ వరుణ్ రాజ్ ఇచ్చిన 20 రూపాయలు నిధికి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఒక 10 రూపాయలు ఇచ్చాడు నిధికి. అప్పుడు నిధి తన మనసులో ఇలా అనుకుంటుంది, యాహూ చాలా థ్యాంక్ యూ ఆటో అన్న, వరుణ్ రాజ్ ఇచ్చిన 20 రూపీస్ నాకు ఇచ్చావు చూడు, నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుంది కానీ బయటికి చెప్పలేనే అని సంబరపడిపోతుంది. ఆ 20 రూపాయలని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. తన బుక్లో పెట్టుకొని ప్రతిరోజు చూసి ఆ నోటికి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. సెల్ ఫోన్లో ఫోటో కూడా తీసి పెట్టుకుంటుంది. ఇక ఇద్దరు నల్గొండ బస్సులు ఆపే దగ్గర నిలబడ్డారు. నిధి వైపు వరుణ్ రాజ్ చూశాడు, వరుణ్ రాజ్ వైపు నిధి చూసింది. ఇక నిధి బస్సు వచ్చేలోపు ఒక పక్కన షాప్ దగ్గర కూర్చుంటుంది. వరుణ్ రాజ్ అక్కడ ఒక చెట్టు కింద పెద్ద రాయి ఉండడంతో అక్కడే కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. చాలా సమయమైంది, ఇంకా బస్సు రాలేదేంటి అనుకొని మళ్ళీ బస్సులు ఆపే దగ్గరికి వెళ్ళి నిలబడి బస్సు వస్తుందా లేదా అంటూ చూస్తూ ఉంటుంది మనోనిధి. అలా చూస్తూ అనుకోకుండా వరుణ్ రాజ్ వైపు చూసింది. వరుణ్ రాజ్ నిధి వైపు చూశాడు. కొద్దిసేపటికి బస్సు వచ్చింది. బస్సు చాలా ఫుల్ అయిపోయింది. ఇద్దరు ఎక్కారు. నిధి బస్సులో ముందుకు వెళ్ళి నిలబడింది. వరుణ్ రాజ్ వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. ఇక స్టాప్ దగ్గర కొందరు వెనకాల ఉన్నవారు దిగడంతో వరుణ్ రాజ్ కూర్చున్నాడు. నిధి మాత్రం నల్గొండ వచ్చేదాకా గంట సేపు అలాగే నిలబడింది. ఇక నల్గొండ వచ్చాక ఇద్దరు క్లాక్ టవర్ దగ్గర బస్సు దిగేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ బస్సు దిగుతారు. ఇక తర్వాత రోజున వరుణ్ రాజ్ నిధికి మెసేజ్ చేశాడు. ఈసారి నిధికి వరుణ్ రాజ్ మెసేజ్ చూడగానే కాస్త భయంతో పాటు ఆనందం కలిగింది. రైటర్ మాట, నిధి అలా చేయడం నాకు నచ్చలేదు. వరుణ్ రాజ్ నుండి మెసేజ్ రాగానే చదివే బుక్కుని పక్కన పెట్టి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమ కోసం చదువును పక్కన పెట్టొద్దు. చదువు కోసం ప్రేమను పక్కన పెట్టినా వచ్చే నష్టమేమీ లేదు. నేనైతే స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్లో కానీ పెట్టి చదివేదాన్ని. ఒకవేళ ఆన్లో పెడితే
అది వచ్చిన ఫోను ఇంపార్టెంట్ అయితే, వచ్చిన మెసేజ్ ఇంపార్టెంట్ అయితే, అంత అవసరమైనవైతే రియాక్ట్ అవ్వాలి. నిజమైన ప్రేమ అయితే మన చదువు అయిపోయేదాకా వెయిట్ చేస్తుంది. ఒకవేళ అబద్ధపు ప్రేమ అయితే వెయిట్ చేయదు. మన కోసం వెయిట్ చేయని, ఎదురు చూడని ఒక అబద్ధపు ప్రేమ కోసం మనమెందుకు అంతగా ఆరాటపడటం?